వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ మాజీ మంత్రి, టీడీపీ స్టేట్ ఉపాధ్యక్షురాలు ప్రసన్న మేడం ఉన్నారు. ఈ రోజుకి టీడీపీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు అయిన సందర్భంగా వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అసలు టీడీపీ ఆవిర్భావం అంటే ఎక్కువ విషయాలు మీకే తెలుస్తాయి. ఎందుకంటే యంగ్ ఏజ్లోనే మీకు ఫస్ట్ టికెట్ని కూడా ఇచ్చారు ఎన్టీఆర్ గారి టైంలో. దీని గురించి మాకు చెప్పండి. ఆ రోజున 1982 మార్చి 29న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి అంకురార్పణ ఎమ్మెల్యే క్వార్టర్స్లో చేశారు. అదే రోజు నేను రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. అంబేద్కర్ కాలేజీలో, అందులో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వెంకటస్వామి గారి కాలేజీలో ఒక ఆర్థిక శాస్త్ర ఉపన్యాసకురాలుగా పనిచేస్తూ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి సెలెక్ట్ అయ్యి ఆ గ్యాప్లో ఉన్నాను. అదే టైంలో నేను వరల్డ్ బ్యాంక్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా వెళ్ళొచ్చు, ఎండాకాలం సమ్మర్ అయినా జాయిన్ అవుదాం అన్న పరిస్థితుల్లో రామారావు గారి పిలుపు నన్ను ఆకర్షించింది. నిజంగా ఆయన పిలుపు ఆ రోజు ఒక ప్రభంజనం. ఆయన పిలిచింది దేనికోసం అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడిందని చెప్పి. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రులను అవమానం చేశారో, ఎయిర్పోర్ట్లో కేవలం చెప్పులు మోసేవారిగా తెలుగు వారిని చూశారో, ఇందిరాగాంధీ గారు తన ఇష్టారాజ్యంగా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రులను మారుస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మన మీద ఇక్కడి నుంచేమో కప్పం పోవాలి, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని మన మీద పెత్తనం చెలాయిస్తూ అక్కడ ఉన్నటువంటి పోతేదార్, ధావన్ వీళ్ళ పెత్తందరంలో వాళ్ళకి రాజకీయాల్లో కేవలం ఒక బ్యూరోక్రాట్స్గా వచ్చి ఇందిరాగాంధీకి అడ్వైజర్స్గా మారిన వాళ్ళ చెప్పు చేతుల్లో మన ఆంధ్రప్రదేశ్ నలిగిపోతుంది. ఆ నలిగిపోతున్న సమయంలో హక్కులు కాలరాయబడ్డాయి. ఎటు చూసినా కూడా అరాచకత్వం, ఎక్కడ చూసినా కూడా ప్రజల మధ్య నైరాస్యం, మన చిన్న చూపు చూస్తున్నారు, మన ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. మనల్ని ఎప్పుడు కూడా మద్రాసీలుగా పిలుస్తూ, సౌదర్న్ పీపుల్గానే పిలుస్తూ మన అస్థిరత్వాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఉన్న తరుణంలో మీ పెత్తనం ఏంటి, మా తెలుగు వాళ్ళ మీద మీ పెత్తనం ఏంటి, మా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం మీ ఢిల్లీ పాదాల కింద తాకట్టు పెట్టించుకోవడానికి మీరెవరు? ప్రజలం ఆత్మగౌరవంతో అల్లూరి సీతారామరాజు వారసులం మేము, ఆ ధైర్యం మాలో ఉంది. రాణి రుద్రములకు వారసులం మేము. అలాంటి మేము ఒక రకంగా భారత స్వాతంత్ర సమరాన్ని మహోన్నత స్థాయిలో నిలిపి ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్, మహాత్మా గాంధీ వచ్చి ఆ రోజున స్వాతంత్రం కోసం అడిగితే మహిళలందరూ కూడా వాళ్ళ పుస్తుని కూడా తీసి ఇచ్చినటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ నైరాస్యం ఉండటానికి వీల్లేదని చెప్పి ఒక పిలుపు ఇచ్చారు ఎన్టీఆర్. ఆ పిలుపు ప్రభంజనంగా మారింది. ఆ పిలుపు ప్రజల ఆత్మగౌరవాన్ని ఏ పరిస్థితుల్లో కూడా ఢిల్లీ పాదాల కింద ఉంచాం. మాకు ఆత్మగౌరవం ఉంది, ఆత్మాభిమానం ఉంది, మా ఆత్మగౌరవాన్ని పోగొట్టుకునేటువంటి అవసరం మాకేమొచ్చింది, కలిసి కట్టుగా పోరాడదాం. అప్పటికే రమేష్ జాబీ సంఘటన, ఆమె మీద జరిగినటువంటి అత్యాచార యత్నం, పాత బస్తీలో మత కల్లోలాలు, ఎటు చూసిన అశాంతికరమైనటువంటి వాతావరణం, ప్రజలకి తమ మాటలు చెప్పుకోలేనటువంటి పరిస్థితి, తాబేదారు వ్యవస్థగా ప్రజల యొక్క హక్కులు కేవలం కొంతమంది గుప్పిట్లలో ఉండి ఎప్పుడు కూడా రాజరిక వంశాలలాగా ఏదో ఆ రెడ్లు అన్నది, లేకపోతే ఇంకెవరో ఇద్దరు ముగ్గురు పెత్తందారులకి ఎవరైతే తరతరాలుగా ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళ పిల్లలకి టికెట్లు అట్లా ఇచ్చుకున్నలో సామాన్యుడు ఎందుకు రాజ్యాధికారానికి రావద్దు? సామాన్యుడికి ఎందుకు ఒక వ్యవస్థలో పాల్గొనే హక్కు రాకూడదు? ప్రజాస్వామ్యం ప్రజల కోసం ఏర్పడ్డది. మహోన్నతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చారు. ఒక రకంగా బ్రిటిష్ వారి యొక్క గుండెలకు కూడా తలవగ్గి పోరాడినటువంటి తీరశక్తులు ఉన్నటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యానికి మచ్చగలుగుతూ ప్రజాస్వామ్యం నిరంకుశ ధోరణిలోకి, నియంత్రిత ధోరణిలోకి పోతున్నప్పుడు దాన్ని అరికట్టాలని ఒక అల్లూరి సీతారామరాజు లాగా మా ఎన్టీఆర్ గర్జించారు. ఆ గర్జన విన్న యువకులు విన్న మేము ఆ రోజున ఆ నైరాస్యపు ధోరణిలో వీలైతే ఒక రకంగా ఉగ్రవాదులుగా కాకుండా సమాజానికి సేవ చేసే నక్సలైట్లుగానైనా మారితే మంచిదని యువతంతా కూడా వెళ్ళిపోతున్న తరుణంలో కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలోనే రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి, స్టేట్లెస్ సొసైటీ కాదు, స్టేట్ సొసైటీ మనకు కావాలి అని ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు నాలాంటి వాళ్ళందరినీ ఆకర్షించింది. ఏంటి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఈ వీటికన్నా కూడా ప్రజల్ని చైతన్యపరచడానికి ఆ నాయకుడు వెనక్కి వెళ్ళటం ముఖ్యం అనుకున్నాం. నాకు ఆ రోజు నేను వచ్చేసాను, ఆయనతో పాల్గొన్నాను. నేను ప్రతి సభలో ముందు మాట్లాడేదాన్ని. ఆయన వచ్చే టైంకి హాఫ్ టైం ఉండేది. ఆ టైం అంతా కూడా నా స్పీచెస్తో కవర్ చేసేవాళ్ళు. అసలు నాకు గర్వకారణం కూడా ఉంది. ఈ మార్చి 29 తర్వాత ఏప్రిల్ 11న
నిజాం గ్రౌండ్స్లో ఒక సభ, మొదటి మహానాడని నామకరణం చేశాం. ఆ సభ జరిగితే ఆ సభకి ఎవరు ముందు బాదం పెట్టాలన్నప్పుడు ఎన్టీఆర్ గారు చెప్పారు, ఆడపిల్లలతో పెట్టించండి, ప్రసూనని పిలవండి అంటే నేను మొదట దానికి వెళ్ళి ఆ రోజు ఎన్టీఆర్తో ఆ రోజు ఎవరైతే 42 సంవత్సరాల నాడు పాల్గొన్నామో ఇద్దరమే బ్రతుకున్నాం, నేను నాదెళ్ల భాస్కరరావు గారు. మిగతా తరంలో అంటే ఎందుకంటే నేను చిన్నదాన్ని, ఇప్పుడు నేను 66లోకి వచ్చేసాను. 66లోకి వచ్చినా కూడా నాకు ఈ రాజకీయాల్లో పాల్గొనేటువంటి ధైర్యం, సాహసం ఉన్నాయనుకుంటున్నా. ఒక నాదెళ్ల భాస్కరరావు గారు ఉన్నారు. ఇక అందరూ కూడా అక్కడ నేను మొదటి పాదాన్ని స్టేజ్ మీద పెట్టి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది. సుబ్రహ్మణ్య భారతి గారి కవిత ఉంది కదా, తమిళనాడు. అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది, కానీ ఆ స్వాతంత్రం ఫలాలు ప్రజలకు అందలేదు. ఆ ఫలాలను అందించడానికి మా నందమూరి తారక రాముడు ఒక సూర్యుడిలాగా, ఒక ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా మీ ముందుకు వస్తున్నాడు తెలుగుదేశంతో అని నేను అన్నప్పుడు నిజంగా ప్రజల్లో కరతాళత్వాలు. ఆ తర్వాత రామారావు గారు స్టేజ్ మీదకి రావడం, ఒక ధవళ వస్త్రధారై, నేను ఒక చిన్నదానిగా. ఇక మా స్పీచెస్ ఆ రోజున నిజంగా చెప్పాలంటే ఉరకలెత్తిచ్చారు. ఆ వేదిక ఎలా తయారైందంటే ప్రజలను చైతన్యం చేసింది, ఉరకలెత్తిచ్చింది, ఉద్రేకాన్ని ఇచ్చింది. ఆయన వెంట వందే మాతరం అంటూ ఆ రోజున ఎలా భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్నామో, ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ ఎలా గలమెత్తామో, ఎలా భగత్ సింగ్ లాంటి నాయకులంతా కూడా ఉరికంబాలకు ఎక్కగలిగారో అలాంటి స్థితికి ఆంధ్ర ప్రజలు వచ్చారు. ఆంధ్ర ప్రజలు సోడాబుడ్డి వాళ్ళు అనేవాళ్ళు అంతకుముందు కాదు. ఆంధ్ర ప్రజలు చైతన్యమూర్తులు. ఆంధ్ర ప్రజల్లో సారథ్యం వహించే శక్తి ఉంది. ఆంధ్ర ప్రజల్లో జీవం ఉంది. తెలుగు జీవనాడి లాంటిది. తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కొల్లగొట్టే దమ్ము, ధైర్యం ఎవరికి లేవను అన్న నినాదంతో ఆయన 9 నెలలు శ్రమించి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. నిజంగా నాకు ఎంత గర్వకారణం అంటే మహాలక్ష్మి గారు, ఈ రోజున ఎంతోమంది 42 సంవత్సరాలు ఎంతోమంది మంత్రులయ్యారు, ఎంతోమంది పరిపాలనలోకి వచ్చారు. ఒక పరిపాలన కొందరి సొత్తు కాదు అని చెప్పి కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చి అనేక మంది విద్యావంతుల్ని, యువకుల్ని తెచ్చిన దమ్ము ఎన్టీఆర్కి ఉంది. ఆ దమ్ము వేరొకరికి లేదమ్మా. నా భూతో నా భవిష్యత్తు. ఆయన పిలిస్తే జనంతో పాటు ప్రపంచం సముద్రాలు ఉప్పొంగినాయా, ఆకాశం చిల్లిబడిందా అని ఆయన అంటూ ఉంటే ఆ కరతాళ ధ్వనులు, ఆ ఉద్రేకం, ఒక పక్క సమస్యల మీద ప్రజలకు వచ్చిన అవగాహన, ప్రజలకి ప్రభుత్వం మీద వచ్చినటువంటి నైరాశ్యం, ఇవన్నీ నిద్రాణమైనటువంటి ఆ శక్తిని ఆ రోజున ఆ నాయకత్వాన్ని వహించగలిగింది కేవలం ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ పిలుపు ప్రపంచంగా మారి భారత రాజకీయ వ్యవస్థకే, ఫెడరలిజానికే స్ఫూర్తిగా, రాష్ట్రాలే ఉంటేనే కేంద్రం ఉంటుంది, కేంద్రం మిథ్య, రాష్ట్రాలు బలంగా ఉండాలి అని ఏదైతే ఈరోజు మనం మాట్లాడుతున్నామో, ఈరోజు ఏ ఎన్డీఏలోకి అయితే మేము వెళ్ళామో, నేషనల్ ఫ్రంట్ అన్న రూపకల్పన చేసి రూపం ఇచ్చింది ఎన్టీఆర్. అప్పట్లో నిజంగా నాకు దానిలో కూడా పాల్గొని, దానిలో ఆ రోజు జాతీయ నాయకుల స్పీచెస్ అన్నిటికీ కూడా తెలుగులో అనువాదాన్ని కూడా నేను చేయగలిగాను. కానీ ఈ రోజున రాజకీయాలు మారినాయి అనిపిస్తుందమ్మా. ఎందువల్ల కులం అడ్డొస్తుంది, ఎక్కడికి వెళ్ళినా ఈ అగ్రకులానికి చెందింది అనగదొక్కుతూ ఉన్నారు. అయినా మాకు ఎన్టీఆర్ నేర్పిన పాఠం ఉంది. ఎన్టీఆర్ స్కూల్ ఆఫ్ థాట్ అంటే ఒకటే. నేను ఆ స్కూల్ ఆఫ్ థాట్ ప్రచారంలో భాగంగా తీసుకున్నాను. ప్రతి వ్యక్తికి కూడు గుడ్డ తిండి ఉండాలి, ప్రతి వ్యక్తికి భావ స్వేచ్ఛ ఉండాలి, అడిగే దమ్ము ఉండాలి, ప్రజల వద్దకు పాలన రావాలి, మహిళలకి హక్కులు ఉండాలి. ఆయన పట్టాల ముందు మహిళల పేరు ఇచ్చారు, రేషన్ షాపుల మహిళల పేరు ఇచ్చారు. ఎత్ర నారీ అస్తు పూజితే తత్ర రమంతే దేవత, కలకంట కంట కన్నీరుండిన సిరి ఇంట ఉండదు. ఈ మాటలు ఇవాళ నేనంటాం కాదు, ఎన్టీఆర్ గారు ప్రతి మీటింగ్లో మాట్లాడేవారు. నా చెల్లెళ్ళ యొక్క నీరాజనాలు, నా చెల్లెళ్ళ యొక్క మంగళారతులు, నా చెల్లెళ్ళ యొక్క దీవెనలే నాకు బలం అనగలిగారు. అలాంటివి వాళ్ళు ఎవరైనా అనగలుగుతారా? స్త్రీలను అనగదొక్కుతున్నారు ఈ రోజున. స్త్రీలకు ఎంతమంది అమ్మా, పట్టుమని 5-6 కూడా ఉండరు. కానీ నాకు గర్వకారణం, అనేక హిస్టరీలు క్రియేట్ చేసిన శక్తిని నాకు ఎన్టీఆర్ ఇచ్చారు. తెలంగాణకంతా కూడా ఏకైక తెలుగు పార్టీ మహిళా శాసనసభ్యురాలు నేను ఒకదాన్ని ఎన్నికయ్యాను. కానీ గళవెత్తి మాట్లాడే హక్కును ఆయన ఇచ్చారు. అనేక సమస్యల మీద మేము ఉద్యమాలు సాగించడం జరిగింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎన్టీఆర్. అండ్ ఇంకో ప్రౌడ్ ఆఫ్ ఎన్టీఆరే కాదు, ఆయనకి నేను జన్మలకి కృతజ్ఞత ఉన్నా. ఒక సామాన్య వ్యక్తిని, నాకు రాజకీయ నేపథ్యం లేదని చెప్పను, కానీ నా రాజకీయ నేపథ్యం నేను ఉపయోగించుకోలే. నా తండ్రి ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్, నాకు తాత వరుస అయ్యే వ్యక్తి, పార్టీలనే స్థాపించిన వ్యక్తి,
ఒకరు కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు, ఒకరు స్వతంత్ర పార్టీని స్థాపించారు. ఆ కుటుంబాల వారసత్వం నుంచి వచ్చా. కానీ నేను ఒక రైతు, మా తాతగారు ఒకటి రైతే. ఒక రైతు కుటుంబం నుంచి, ఒక సామాన్య కుటుంబం నుంచి ఆ రోజు ఒక స్టూడెంట్గా ఉన్న నాలాంటి వాళ్ళు శాసనసభలో గలమెత్తగలిగారంటే నాలాంటి వాళ్ళు 46 ఆ రోజున 46 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గళమెత్తగలిగాం. మేమంత ప్రశ్నించగలిగాం. మేము డబ్బులు ₹1 ఖర్చు పెట్టాల. ఈ రోజు ఎడు చూసినా నీ దగ్గర 25 కోట్లు ఉన్నాయా, 30 కోట్లు ఉన్నాయా, ఎంపీగా కంటెస్ట్ చేయాలంటే నువ్వు 200 కోట్లు ఖర్చు పెడతావా, 300 కోట్లు ఖర్చు పెడతావా అని అడుగుతున్న తరంలో ప్రస్తుతం నువ్వు ఎంత ఖర్చు పెడతావు అని అడగల. ఆయన కేవలం నాకు ఎన్నికల నిమిత్తం ₹20,000 ఇచ్చారు ఖర్చు పెట్టడానికి. ఆయన పార్టీ తరపున నాకు ఇచ్చిన ₹20,000. తర్వాత కొంతమంది జెండాలు. కానీ ఆ రోజున తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, ఈ 2 పాటలు వింటూ ఉంటే ప్రజలు చైతన్యంతో ఊగిపోయారు, ఉప్పొంగిపోయారు. అసలు ఆ మ్యూజిక్ కానీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, ఆ మ్యూజిక్, ఆ ట్యూనప్ ప్రజల్ని ఈ రోజున మేనిఫెస్టోని చూస్తుంటే మాకు ఆ రోజు మేనిఫెస్టో ఒకటే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రతి వ్యక్తికి తిండి బట్ట గూడు ఉండాలి, ప్రజల వద్దకి పాలన రావాలి, ఈ వ్యక్తులే పాలనలో భాగస్వాములు అవ్వాలి, నిమ్న తరగతి వాళ్ళు, దళితులు, మహిళలు, బీసీలు, ఇలాంటి నినాదాలు తప్పితే ఈ లేవు. ఈ గ్యారంటీలు ఇవి ఒకటే గ్యారంటీ, ప్రతి వ్యక్తికి తిండి పెడతాం, ప్రతి వ్యక్తికి చిన్న ఇల్లు కట్టిస్తాం. నేను 16,000 ఇళ్ళని కట్టగలిగానమ్మా. ప్రతి వ్యక్తికి ఒక గూడు ఇచ్చేస్తాం, ప్రతి వ్యక్తికి మాట్లాడే హక్కుని ఇస్తాం, మాట్లాడే ప్రతి వ్యక్తి అవసరమైతే నాయకుడిగా మారగలుగుతాడు, అతని నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని ఈ రోజున పార్టీ తెల్లవారికి మారుతున్నారు. ఎన్టీఆర్ మారిన వాళ్ళని ఏం చేయగలిగారో తెలుసా, వెంటనే అసెంబ్లీని రద్దు చేశారు. అదమ్మ ఈరోజు ఎవరికన్నా అసలు పార్టీలు చీలుస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఇవాళ ఒక పార్టీ, గెలిచిన వాళ్ళు ఈ ట్రెండ్ని అరికట్టాలమ్మా, గెలిచిన వాళ్ళు ఇంకో జెండా కిందకి అధికార పార్టీలోకి వెళ్తున్నారు. అక్కడ ఆ తర్వాత వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ కొడుకులే. కొత్తదనం ఏమైనా ఉందా? కొన్ని కుటుంబాలకి ఇవాళ నేను పార్లమెంట్ టికెట్లు చూశాను, అటు భారతీయ జనతా పార్టీలో కానీ ఈరోజు ఎన్డీఏలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీని, మోడీ నాయకత్వాన్ని మెచ్చుకుంటాం. కానీ టికెట్ల కాడికి వచ్చేటప్పటికి అటు కాంగ్రెస్లో కానీ ఇటు భారతీయ జనతా పార్టీలో కానీ ఎక్కడ చూసినా కూడా వారసత్వమే కనిపిస్తుంది. వారసత్వ రాజకీయాలు ఎక్కువైంది. కాబట్టి వీటన్నిటికీ అంతిమ గీతం పలికింది ఆ రోజు మా ఎన్టీఆర్. వారసత్వ రాజకీయాలు చూడలా, నేపథ్యాలు చూడలా, వ్యక్తి వీళ్ళు ఎంతవరకు సమాజానికి ఉపకరిస్తారు, వీళ్ళ ధైర్యం ఏంటి, వీళ్ళ గుండె చప్పుడు ఏంటి, ఈ గుండె చప్పుడు వెనక ఉన్న ఆత్మవిశ్వాసం ఏంటి, ఈ ఆత్మవిశ్వాసం వెనక ఉన్నటువంటి ధైర్యం ఏంటి, ఇవి చాలా అవసరం. అయి ఉండగలిగితేనే వందే మాత్రం వెళ్ళగలిగాం. అయి ఉండగలిగితేనే ఆ రోజున మన సరోజినీ నాయుడు లాంటి వాళ్ళు ఉద్యమాన్ని నడిపించగలిగారు. మహిళలంతా ఆ రోజు సరోజినీ నాయుడు వెనకపోలేదా? అతివల అబలలు కారమ్మ సబలలు అని చెప్పి సరోజినీ నాయుడు గారు చెప్పిన రోజున ఆమె వెనక అందరం కూడా మహిళలంతా వెళ్ళడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా కాటన్ చీరలనే కట్టుకున్నారు, స్వయంగా నేర్చిన చీరలనే కట్టుకున్నారు. అలాంటి వ్యవస్థని ఒక తెలుగుదేశం ఒక పచ్చ జెండా అంటే ఏంటమ్మా, ప్రజల సౌభాగ్యాన్ని, ఆ జెండాలో కార్మిక కర్షక అన్న నినాదాన్ని తీసుకొని ప్రతి గూడుని ఇవ్వగలిగి, ఈ మూడింటిని ఇవ్వగలిగిన రోజున, కార్మిక కర్షకుల రాజ్యాన్ని తేగలిగిన రోజున, కార్మికుల కర్షకులు ఒక్కటని మాట్లాడగలిగిన రోజున సామ్రాజ్యవాద వాదాలు పోతాయి, ఫ్యూడలిజం పోతుంది, సామాన్యుడు రారాజు కాగలుగుతాడు. అది ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. మళ్ళా ఈరోజు ఎన్టీఆర్ సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్ళాలి, ఆ వాణిని వినిపించాలి, ఆ బాణిని వినిపించాలి, ఆ బాణితో వేడిని తీసుకురాగలిగిన రోజు సుభిక్షం ఈ రాష్ట్రాన్ని. మేడం, రేవంత్ రెడ్డి గారు పరిపాలన, ఆయన అనుసరిస్తున్న విధానాలు మీకు ఎట్లా అనిపిస్తుంది? పరిపాలన గురించి నేను మాట్లాడినమ్మా, పరిపాలన గురించి మాట్లాడేది పొగడటానికి మా పార్టీ, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. కానీ ఒక విషయంలో రేవంత్ రెడ్డి శభాష్ అనగలుగుతా. ఏ విషయం? కక్ష సాధింపు చర్యలో మాది నిజం చెప్పాలంటే తెలుగుదేశం ఒక అద్భుతంగా వెలుగుతూ ఉంది. ఎన్నో సంవత్సరాల పాటు దరిదాపు మేము అధికారంలో 14 సంవత్సరాలు ఒక నాయకుడు, 11 సంవత్సరాలు ఒక నాయకుడు పరిపాలించి తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మా ఆధిపత్యాన్ని చూపెట్టుకునే సమయంలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి, ప్రాంతీయ ప్రజలని చీల్చి, ఓటుకు కేసు అంటూ ఎక్కడికక్కడ మమ్మల్ని ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేశారో ఆ రోజు కూడా అదే రకంగా ట్యాపింగ్లు పెట్టి, కాదని అనగలే దమ్ ఎవరికి లేదు, ఆ రోజున ట్యాపింగ్లు పెట్టి రేవంత్ రెడ్డిని వెంటాడి వేధించి మా తెలుగుదేశాన్ని ఒక రకంగా నిర్వీర్యం చేసి, మా దగ్గర ఉన్నటువంటి నాయకులందరినీ కూడా తన పార్టీలో కలుపుకొని, తెలుగుదేశం పని అయిపోయింది, తెలుగుదేశం ఎన్టీఆర్ భవన్ మూత వేయాలి, తాళాలు వేయాలి,
మూత వేయాలి, తాళాలు వేయాలి, ఎన్టీఆర్ భవన్ పనికి రాదు, దాని పని అయిపోయింది, తెలంగాణ భవన్కి రండి అని చెప్పి అందరిని క్యూలు కట్టించి తీసుకున్నటువంటి మా సోదరుడు చంద్రశేఖరరావు, మా ఎన్టీఆర్ సిద్ధాంతాల్లో పెరిగినటువంటి వ్యక్తి, ఎన్టీఆర్ భావజాలానికి ఆకర్షితుడైన వ్యక్తి, ఎన్టీఆర్ భావజాలాన్ని వ్యాప్తి చేయించడం కోసం జన్మభూమి పథకాన్ని ఊరూరా ప్రచారం చేసినటువంటి కేసీఆర్ తనకు తానుగా ఈ పార్టీలో ఉన్న నాయకత్వాన్ని తీసుకున్న రోజున ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తను ఎదుగుతానని చెప్పి ఆ రోజున మా మీద కక్ష సాధింపు చర్యలతో మా యొక్క చంద్రబాబు నాయుడు గారిని అనేక అక్రమంగా ఆయన అరెస్టులు చేయించడానికి కూడా ప్రయత్నాన్ని కొనసాగించాడు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించాడు. తన కూతురు యొక్క ఎంగేజ్మెంట్కి లేకుండా చేశాడు. పెళ్లిలో 1 గంట పాటు ఉండేది చేశాడు. బనియంతో ఉన్న వ్యక్తిని కూడా లాక్కెళ్ళటానికి దక్షిణాది రాష్ట్రాలైనటువంటి మద్రాసులో ఏ సంస్కృతిని చూసామో ఆ సంస్కృతిని తీసుకువచ్చి ఆ తర్వాత పార్టీని, తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలని తాను తీసేసుకొని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం లేదు అని చెప్పి తన టీఆర్ఎస్లో కలిపి వేసుకొని ఏదైతే అనుసరించాడో, ఏ విధానాలతో అయితే ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చాడో, స్పీకర్ ద్వారా మా వినతి పత్రాలు వినకుండా చేశాడో, స్పీకర్ ద్వారా వాళ్ళని డిస్క్వాలిఫై చేయకుండా ఉండాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయబోయాడు, ఆ విషయంలో ఈ రోజున నువ్వు నేర్పిన విద్యే నిరజాక్షి అంటూ మా రేవంత్ రెడ్డి గారు అలాని ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు అంట. ఎందుకంటే అతను కూడా మా తెలుగుదేశంలో పుట్టి పెరిగి తెలుగుదేశం ద్వారా ముందుకు వచ్చి తెలుగుదేశంలో ఉన్నప్పుడే కక్షలకి బలైనటువంటి వ్యక్తిగా అర్హతతో మేము తోడుంటాం. ఎంతవరకు మా తెలుగుదేశం పార్టీలో ఉన్నది జరిగినప్పుడు కేసులకు సంబంధించినంత వరకు కూడా. కాబట్టి ఇదిగో నువ్వు చేసింది ఇది అని చెప్పి అక్కడ ఒక జనరల్గా ఉండి ఏది పార్టీకి అంతా కూడా జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ కూడా కాదు, అది సెక్రటరీ జనరల్గా ఉండి కాంగ్రెస్ ఒకప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కేకేని కూడా తీసుకొని వెళ్ళిపోయి రాజకీయాన్ని నడిపించి ఆయన కూతుర్ని ఎప్పుడైతే మేయర్గా చేసినప్పుడు వాళ్ళే ఈ రోజున వెన్నుపోటు పొడిసి వెళ్తూ ఉంటే ఆయన దగ్గర ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, నమ్మకం ఉన్నట్టు నటించారో, ఎవరైతే మా తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి శ్రీహరి గారు ఉన్నారో, మా పార్టీ అధ్యక్షులను కూడా తీసుకువెళ్ళారు. 2 సార్లు మా పార్టీ అధ్యక్షుడిని ఎల్ రమణని తీసుకెళ్ళిపోవడం జరిగింది, జ్ఞానేశ్వర్ని తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకు? పార్టీ మూత వేయించడానికి కదా, మూత పట్టడానికి కదా. అది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. తలుపులు తీసిన ఆ కాంటెస్ట్ అంతవరకు కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ రేవంత్ రెడ్డి శభాష్ అనగలుగుతా. కానీ ప్రజాస్వామ్యంలో ఇక చాలు రేవంత్ రెడ్డి గారు ఆపండి. ఎందువల్లంటే ఇది అలవాటుగా మారిందనుకో ఎవరు కూడా ఏ పార్టీకి సిద్ధస్తులుగా ఉండరు, పార్టీకి లాయల్గా ఉండరు. ఆ పార్టీ సింబల్ మీద గెలిచారు. సింబల్ మీద గెలిచిన వాళ్ళు ఆ సింబల్ని వదిలి ఇంకో చోటుకు వెళ్తున్నప్పుడు నైతికంగా రేపు ప్రజాస్వామ్యం ఎంత ఘోరంగా మారబోతుందంటే ఎవరికి వాళ్ళు ఒక రోజున డబ్బు తీసుకొచ్చుకోవడం, ఒక డబ్బు సంచి అక్కడ ఇవ్వడం, ఆ సింబల్ని తీసుకోవడం, ఆ సింబల్ మీద కంటెస్ట్ చేయడం, అక్కడ కంటెస్ట్ చేసిన తర్వాత గెలిచిన తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తన సకుటుంబ సపరివార సమితంగా వెళ్ళిపోయి ఆ తర్వాత తమ కూతుళ్ళకో కొడుకులకో కూడా టికెట్ల గ్యారంటీలు తీసుకుంటూ వచ్చినప్పుడు మరొక రాజకీయ వ్యవస్థని ఏర్పరచుకోబోతున్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు స్వయంగా ప్రకాశించిన వ్యక్తి కావచ్చు, మీరు చిన్న ఉద్యోగిగా ఉండి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి మీరు వచ్చారు. కానీ పార్టీలు ఇప్పుడు ఎవరిని తీసుకుంటూ ఉన్నారు? ఎవరైతే రాచరిక పోకడలో ఉండి ఇప్పుడు కడియం శ్రీహరి కూతురికి టికెట్, అలాగే గద్వాల విజయలక్ష్మి గారు ఆమె యొక్క పదవి పదిలంగా ఉండడానికి వాళ్ళ నాన్నని, ఇట్లా దానం నాగేంద్ర గారు ఎన్ని పార్టీలు మారుతూ వచ్చిపోయారు. ఇప్పుడు ఇంకా మల్లారెడ్డి గారు ఆయన కోడల్ని మిమ్మల్ని పొగిడినంత మాత్రాన మల్లారెడ్డి గారు ఉండి మీతో చెడుగుడు అడుకున్నాడు అసెంబ్లీలో, మీరు మర్చిపోయారా? ఇవాళ ప్రీతిరెడ్డి గారు పొగిడినంత మాత్రాన మీకు కిరీటం ఏమన్నా రాగలుగుతుందా? ఇది రాజకీయంలో ఒక ప్రెసిడెంట్సా? ఈ ప్రెసిడెంట్స్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయొద్దు. మీరు ఏం జరిగిందో ఎలా చేశారో దానికి బదులు ఇచ్చారు. ఇట్స్ ఓకే, స్టాప్ ఇట్ నౌ, యూ హ్యావ్ టు డూ సచ్. ఎంతవరకు ఆపేసేయాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మీకు ఒక అవకాశం ఒక యంగ్ ఏజ్లో వచ్చింది, మీకు ఒక మంచి మహత్తరమైనటువంటి అవకాశం వచ్చింది. ఆ మహత్తర అవకాశం కూడా అది ఎవరికి కూడా రాదు. ఈ చిన్న వయసులో వచ్చింది, దాన్ని వినియోగించండి, దుర్వినియోగం చేయొద్దు. ఈరోజు తెలంగాణలో రైతాంగం అంతా కూడా బాధపడిపోతుంది. భూగర్భ జలాలు ఎంటుకుపోయినాయి, నీళ్లు లేవు, పంట పొలాలు దెబ్బతింటున్నాయి, కరెంట్ అస్తవ్యస్తంగా మారుతూ ఉంది. ఇవి మీకు తర్వాత వైఫల్యాలుగా చూపెడతానికి ట్రై చేస్తారు. ఈ ప్రకృతిలో వస్తున్నటువంటి వైఫల్యాలు మీరు కాన్సన్ట్రేట్ చేయండి.
కాన్సన్ట్రేట్ చేసి వాటి గురించి ఆలోచించండి. అంతేగాని వంది మగాదుల్లాగా ఆ పార్టీ ఏ పార్టీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వెంటనే మీరు పదవులు ఇస్తున్నారు అంటే పదవులు అనుభవించడానికి రాజకీయమా? ఎక్కడున్నా కూడా రాజకీయం ఆ పదవుల్ని 10 సంవత్సరాలు ఉంచడం మంత్రులు, మళ్ళీ ఇక్కడ మంత్రులు వాళ్ళు 10 సంవత్సరాలు అక్కడ కార్పొరేషన్ చైర్మన్లు, మళ్ళీ మీ దగ్గర కార్పొరేషన్ చైర్మన్ల. సామాన్యుడికి పదవి ఉండదా? ఎన్టీఆర్ సిద్ధాంతంలో సామాన్యుడు రాజ్యాధికారంగా రావాలి, ప్రజల సమస్యల్ని, ప్రజల యొక్క విన్నవాళ్ళని, ప్రజల గుండె చప్పుని వినిపించే ధైర్యం మా సామాన్యుడికి ఉంటుంది. ఎంత ఘోరంగా జరుగుతుందంటే మనం బహుజన్ పార్టీని చూసాం. ప్రవీణ్ కుమార్ గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన అక్కడికి పోయి ఎక్కడికి వెళ్ళడం మనం చూసాం. అసలు ఎక్కడ ఏ పార్టీలు ఎవరు ఉంటున్నారు, ఎప్పుడు ఉంటున్నారు, ఎప్పుడు పోతున్నారు, అసలు అసెంబ్లీకి వెళ్తే గొడవ ఏంటన్నది అర్థం కాని పరిస్థితిగా ఉంది. వీఆర్ సపోర్టింగ్ ఎన్డీఏ. నేనైతే ఒకటే నమ్ముతాను, ఈ రోజున మోడీ తప్పితే ఈ దేశంలో దిక్కు కనిపించడం లేదు. కాబట్టి అంతవరకు ఓకే, కానీ ఈ గేమ్లు మాత్రం ఆపండి. థ్యాంక్ యూ మ్యామ్. వస్తుంది.